మిత్రమా, సమాజంలో ప్రజలందరూ ఎలా అయిపోయారంటే మానవత్వం చనిపోయింది. ప్రేమ, అనురాగాలు, అనుబంధాలు ఇవేవి లేవు. ప్రతి ఒక్కడు ఎవరిని ఎలా కొట్టాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, అక్రమంగా డబ్బులు ఎలా సంపాదించాలి, ఎవరిని ఎలా మోసం చేయాలని ఆలోచిస్తారు. అంతే తప్ప సాటి మనిషికి సాయం చేద్దామన్న ఆలోచన ఎవరికి లేకపోయింది. మరి అంతేకాకుండా ఈ టెక్నాలజీ పరంగా అయితే ఈ మొబైల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి అయితే ఎక్కడో మారుమూల ప్రాంతం నుండి కూడా మోసాలు చేస్తారు కొడుకు. ఆ మోసం చేసేటోడు ఒక వ్యక్తి, ఎటువంటి వ్యక్తి, నిరుపేద వ్యక్తిని కూడా మోసం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి మానవత్వం లేదు. డబ్బే ప్రపంచం అయిపోయింది అందరికీ. కానీ డబ్బుతో నువ్వేం చేయలేవు. ఒక్కసారి గుర్తుంచుకో. పుట్టినప్పుడు ఎలా అయితే పుట్టినావో ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు కూడా అలానే వెళ్తావు. 100% ఇది. చిల్లి గవ్వ కూడా తీసుకోలేవు. నువ్వు ఏదైతే డబ్బులు అంటున్నావో, ఫోన్లు, నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీ బంగ్లాలు, నీ కార్లు, ఏది నీ వెంబడి రాదు. ఇది ఒక్కటి గుర్తుంచుకో మిత్రమా. మరి అంతేకాకుండా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, పురాతన కాలం ఉన్నట్టు ఈ మొబైల్ ఫోన్లు లేకుండా, ఈ టెక్నాలజీ లేకుండా ఉండాలనిపిస్తుంది మంచిగా. గవర్నమెంట్ అంతా ఒకసారి ఆలోచించి వారంకోసారో నెలకోసారో మొత్తం మొబైల్ ఫోన్స్ అన్నీ బంద్ అయ్యేటట్టు, టెక్నాలజీ అనేది లేనట్టు ఉండాలి. అప్పుడే బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, ప్రేమలు అనేవి మొదలవుతాయి. ఎందుకంటే అందరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు కాబట్టి. అదే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో సరే, ఫ్యామిలీ మొత్తం కూర్చున్నా సరే, చిన్నోడు చిన్న ఫోను, పెద్దోడు పెద్దోడి ఫోను, అమ్మ ఫోను, నాయన ఫోను, ఎవరు ఫోన్లు వాళ్ళు పట్టుకొని కూర్చుంటారు తప్ప మాట్లాడుకునేది అవకాశమే లేకుండా పోయింది. ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి.